అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. టార్గెట్ డిఎస్సిలో భాగంగా డైలీ మనం ముఖ్యమైనటువంటి అంశాలను అయితే డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు సెషన్లోకి వెళ్ళే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక మొదటి ప్రశ్నలోకి వెళ్దాం. ఒక పరీక్షలో 75% మంది ఆంగ్లంలో, 60% మంది గణితంలో ఉత్తీర్ణులయ్యారు. 25% రెండింటిలో ఫెయిల్ అయ్యారు. 240 మంది ఆ పరీక్షలో ఉత్తీర్ణులైన మొత్తం ఎంతమంది అనేటువంటిది ప్రశ్న. అంటే ఆ తరగతిలో మొత్తం ఎంతమంది ఉన్నారు అనేటువంటిది ప్రశ్న. 500, 200, 400, 300. ఆన్సర్ తెలిసిన వాళ్ళు దీన్ని వీడియోని పాజ్ చేసుకొని దీని యొక్క ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దీన్ని మనం సులభంగా ఏ రకంగా చేయొచ్చో ఇప్పుడు ఆ షార్ట్ ట్రిక్ ఏంటో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే 240 మంది ఆ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైనటువంటి దానికి సంబంధించినటువంటి లింక్ అనేది ఇచ్చిండు కాబట్టి మనం ఉత్తీర్ణులకు సంబంధించినటువంటి అంశాలను బయటికి తీసుకోవాలి. ఇక్కడ ఇంగ్లీష్లో వచ్చేసి మొత్తంగా 75% మంది అయితే పాస్ అయ్యిండ్రు. అదేవిధంగా మ్యాథ్స్లో కనుక చూసుకుంటే 60% మంది అయితే పాస్ అయ్యిండ్రు. ఇక రెండింటిలో కనుక చూసుకుంటే ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అండి? 20% మంది ఫెయిల్ అయినంటే ఇక మనకు 75% మంది పాస్ అవుతారు కదా మొత్తం 100%లో. అంటే ఈ రెండింటిలో కలిపి ఆంగ్లంలో గణితంలో రెండింటిలో కలిపి 75% మంది అయితే పాస్ కావడం జరిగింది. అంటే ఇది ఉమ్మడి భాగం అండి. ఇటు ఇంగ్లీష్కు సంబంధించింది, అట్ ద సేమ్ టైం ఇటు మ్యాథ్స్కు కూడా సంబంధించింది. అయితే ఇక్కడ ఇంగ్లీష్కు సంబంధించినటువంటి భాగంలో ఎంత కలిపితే మనకు ఈ 75 వస్తుంది? 0ని కలిపితేనే కదా మనకు 75 అని వస్తుంది. ఇది ప్లస్ ఇది కలిపితే మనకి ఇది కావాలి కాబట్టి 0 కలిపితే 75 అని వస్తుంది. ఇక్కడ 60 రావాలి సార్ మ్యాథ్స్లో. మరి ఏం చేయాలి? -15 చేయాలి. -15 చేస్తే ఏమొస్తుంది? 60 వస్తుంది కదా, వచ్చేసింది కదా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటిది మనకి ఇప్పుడు కావాల్సినటువంటి అంశము 0 + 75 - 15 ఎంత వస్తుంది? 60% వస్తుంది. 60% మార్కులు అంటే ఉత్తీర్ణులైన వాళ్ళు ఎంతమంది అంటే 240 మంది. మరి 100 మంది అంటే 100% అయితే ఎంతమంది? అంటే 100% అంటే మొత్తం మంది కదా, 100% ఎంతమంది అనేటువంటిది ప్రశ్న. ఇక్కడ ఎక్స్ అనుకున్నాము. ఇక్కడ 0, 0 గెట్ క్యాన్సిల్. ఈ రకంగా కానీ క్యాన్సిల్ అయ్యేటి ఉంటే డైరెక్ట్గా ఇట్లా ఈ ముఖంగా మనం అయితే క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత 6 ఒకట్ల, దాని తర్వాత 6 నాలుగుల ఈ 100 ఇటు పోతుంది. 100 × 4 400. ఈ ఎక్స్ ఇటు పోద్ది. ఎక్స్ = 400. ఆ తరగతిలో మొత్తం ఎంతమంది ఉన్నారు సార్? 400 మంది ఉన్నారు. అందులో ఉత్తీర్ణులైన వాళ్ళు ఎంతమంది సార్ అంటే 240 మంది. అంటే అనుత్తీర్ణులైనటువంటి వాళ్ళు ఎంతమంది సార్? 160 మంది. ఆ రకంగా ఏదైనా కూడా మనకు ప్రశ్న రూపంలో ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది. ఆ ఇచ్చినటువంటి లింక్ ద్వారా మనం వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్రశ్న, ఒక బాలుర వసతి గృహంలో 100 మంది విద్యార్థులకు 40 రోజులకు సరిపడు బియ్యం నిలవగలదు. ఆ వసతి గృహంలోకి 4 రోజుల తర్వాత అదనంగా 20 మంది విద్యార్థులు వచ్చిన ఆ బియ్యము ఎన్ని రోజుల వరకు సరిపోవును అనేటువంటిది ప్రశ్న. 20 రోజులు, 12 రోజులు, 40 రోజులు, 30 రోజులు అనేటువంటివి ఆప్షన్స్. ఆన్సర్ చేయగలిగే వాళ్ళు వీడియోను పాజ్ చేసుకొని దీని యొక్క ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ ఆన్సర్ చేయాలి అంటే, ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్ చేయాలి అంటే మనకు నార్మల్గా ఒక ఫార్ములా అయితే ఉంటుంది. దాన్ని గుర్తుపెట్టుకుంటే సులభంగా ఆన్సర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మెంబర్స్, అదేవిధంగా డేస్, దాని తర్వాత టైము బై వర్క్. ఎందుకు సార్ అంటే ఇక్కడ మెంబర్స్ పెరిగినారు అనుకోండి వర్క్ తొందరగా అవుతుంది. అదేవిధంగా డేస్ అనేటివి ఎక్కువ అయ్యాయి అనుకోండి అంటే ఎక్కువ రోజుల్లో మనకు వర్క్ కూడా ఆ రకంగా ఉంటుంది. కాబట్టి అంటే ఎక్కువ మందితో ఎక్కువ రోజులు ఆ రకంగా చేస్తే వర్క్ అనేది తొందరగా అవుతుంది. ఎక్కువ మంది ఉండి మనకు ఆ రకంగా చేస్తే ఇక్కడ వర్క్ అనేది తొందరగా అవుతుంది. కాబట్టి ఆ రకంగా మనకు ఇది ఎక్కువ అయితే ఇది తక్కువ అవుతుంది కాబట్టి విలోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి ఇక క్రింద రాసుకుంటాం. దాని తర్వాత M2, దాని తర్వాత మనకు D2, దాని తర్వాత T2/W2. అంటే ఇంతమంది ఇన్ని రోజుల్లో ఒక వర్క్ని చేస్తే
ఇంతమంది ఎన్ని రోజుల్లో చేస్తారు అని ఆ రకంగా మనకు ప్రశ్నలు అయితే అడుగుతారు. కాబట్టి ఆ రకంగా మీరు ఈ ఫార్ములాని అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన యొక్క ప్రశ్నలోకి వెళ్తే 100 మంది విద్యార్థులకు 40 రోజులకు సరిపడేటువంటి ఆహారపు బియ్యం నిల్వలు అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ చూసుకుంటే 4 రోజుల తర్వాత వసతి గృహంలోకి 4 రోజుల తర్వాత అన్నాడు. 100 మంది ఉన్నారు, ఆల్రెడీ 4 రోజులు తిన్నారు కదా. కాబట్టి ఇప్పుడు ఎన్ని రోజులకు సరిపోతాయి? 36 రోజులకే సరిపోతాయి. దాని తర్వాత అదనంగా ఎంతమంది వచ్చిండ్రు? 20 మంది వచ్చిండ్రు. ఫస్ట్ ఎంతమంది ఉన్నారు? 100. కాబట్టి ఈ 120 మందికి ఇప్పుడు ఉన్నటువంటివి ఎన్ని రోజులు సరిపోతాయి? అది ఎక్స్. కాబట్టి ఈ రకంగా మనం డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 0 0 గెట్ క్యాన్సిల్, 12 1 12 3 3 × 10 30. అంటే ఎన్ని రోజులు సరిపోతాయి సార్? 30 రోజులు అయితే సరిపోతాయి. ఈ రకంగా మనం సులభంగా ఆన్సర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ ఫార్ములా ద్వారా ఇలాంటి అన్ని ప్రశ్నలకైతే ఆన్సర్ అయితే సులభంగా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత ప్రశ్న, చర్మ కణాలను గుండె కణాలుగా మార్చేటువంటి ప్రోటీన్లు అభివృద్ధి చేసినటువంటి ఐఐటి ఏది? ఐఐటి కాన్పూర్, ఐఐటి మద్రాసు, ఐఐటి గౌహతి, ఐఐటి హైదరాబాద్ అనేటువంటి ఆప్షన్స్ అయితే మనం చూడవచ్చు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు వీడియోని పాజ్ చేసుకొని మీ యొక్క ఆన్సర్ని పిక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీనికి సంబంధించి సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఐఐటి గౌహతి అండి. ఐఐటి గౌహతి వాళ్ళు కనుక చూసుకుంటే చర్మ కణాలను గుండె కణాలుగా మార్చేటువంటి ప్రోటీన్లను అయితే అభివృద్ధి చేసిండ్రు. ఆ రకంగా వార్తల్లో నిలిచినటువంటి ఐఐటి ఏంటంటే ఐఐటి గౌహతి. అదేవిధంగా ఐఐటీలకు సంబంధించి రెగ్యులర్గా ఏదో ఒక అప్డేట్ అనేది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి అంశాలను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇవి రెగ్యులర్ ఈ మధ్యలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఆ రకంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దాని తర్వాత ఐఐటి మద్రాస్ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుందండి. ఇక్కడ మీరు వార్తల్లో కనుక చూసుకుంటే ఏదో ఒకటి కనిపెట్టినరు అని ఇక్కడ మనకు స్కావెంజర్స్, మ్యాన్ హోల్ స్కావెంజర్కి సంబంధించినటువంటి ఒక రోబోని తయారు చేయడం కానీ, దాని తర్వాత చాలా రకాల అంశాల్లోనైతే ఈ ఐఐటి మద్రాస్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. కాబట్టి అన్ని అంశాలను క్లియర్గా ఐఐటి మద్రాసు అదేవిధంగా ఐఐటి హైదరాబాద్ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. క్లియర్గా మీరు ప్రతి అంశాన్ని అయితే చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. తర్వాత కృత్రిమ గుండెను తయారు చేస్తూ ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ఐఐటి ఏది? ఐఐటి కాన్పూర్, ఐఐటి మద్రాస్, ఐఐటి గౌహతి, ఐఐటి హైదరాబాద్. ఇక్కడ కృత్రిమ గుండెను తయారు చేస్తూ ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ఐఐటి ఏది అంటే ఆప్షన్ 1 వచ్చేసి ఐఐటి కాన్పూర్ అండి. ఐఐటి కాన్పూర్ అనేది కృత్రిమ గుండెను తయారు చేస్తూ ఇటీవలలో వార్తలు అయితే నిర్వహించడం జరిగింది. దాని తర్వాత డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి అరియోమైసిన్ టెట్రాసైక్లిన్ కింది వాటిలో దేని నివారణకు ఉపయోగించరు? క్లియర్గా చదవండి. ఉపయోగిస్తారు కాదు, ఉపయోగించరు అనేటువంటిది ప్రశ్న. టైఫాయిడ్, క్షయ, టెటానస్, ప్లేగు ఈ రకంగా వ్యాధులు అయితే ఉన్నాయి. ఆప్షన్స్ తెలిసిన వాళ్ళు పిక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇక్కడ డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు అరియోమైసిన్ టెట్రాసైక్లిన్ అనేటువంటి దానికి కనుక చూసుకుంటే అది టైఫాయిడ్, క్షయ, దాని తర్వాత ప్లేగు అనేటువంటి వ్యాధులను నివారించడానికి అయితే ఉపయోగపడుతుంది. ఈ టెటానస్ అనే దానికి అయితే ఉపయోగించబడదు. ఇక్కడ డిప్తీరియా, దాని తర్వాత పెట్టోసిస్, దాని తర్వాత టెటానిస్ అనేటువంటి ఈ మూడింటికి కనుక చూసుకుంటే డిపిటి అనేటువంటి టీకాను అయితే ఉపయోగిస్తారు. ఆ రకంగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ అరియోమైసిన్ టెట్రాసైక్లిన్ ద్వారా టైఫాయిడ్, దాని తర్వాత క్షయ, దాని తర్వాత ప్లేగు వ్యాధి నివారణకైతే ఈ అరియోమైసిన్ లేదా టెట్రాసైక్లిన్ అయితే ఉపయోగిస్తారు. ఈ రకంగా ఈరోజు సెషన్ అయితే ఉంది. అసలు ఓపిక లేదు ఇవాళ, కానీ నిన్న అందుకే క్లాస్ అయితే చేయలేకపోయాను. గొంతులో ఇబ్బంది ఉంది. అయినప్పటికీ కూడా చాలామంది అడగడం వల్ల ఈరోజు క్లాస్ని అయితే అందించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.